చేయాలని చెప్పేసి చాలా చాలా బాధపడ్డాము సార్. కొన్ని రోజులు ఏడ్చుకుంటూ కూడా చాలా ఇబ్బంది పడ్డాము. అలాంటి సిట్యుయేషన్‌లో ఎలాగైనా మా పాపని కాపాడుకోవాలని చెప్పేసి ఒక అడుగు ముందుకేసాం సార్. కొంచెం టైం తీసుకొనైనా గానీ మా లోకల్ లీడర్ సపోర్ట్‌తో అలాగే గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళేసి నేను రిక్వెస్ట్ చేశాను సార్. మా పాపని ఎలాగైనా కాపాడండి. మాకు ఫండ్స్ మాకు ఈ ట్రీట్మెంట్ చేయించండి అని చెప్పేసి మేము రిక్వెస్ట్ చేశాం సార్. ఈ ప్రక్రియలోనే చాలామంది సోషల్ మీడియా వాటి ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ ముందుకు తీసుకెళ్ళి చాలా మందికి రీచ్ అయ్యేలాగా చూశారు. అందరూ చాలా బాగా రెస్పాండ్ అయ్యారు సార్. ఎలా అంటే ఇప్పటిదాకా ఇలాంటిది ఒకటి కని విని ఎరగరు సార్. ఇంత లక్షల మంది ఒక పాప కోసం రోడ్డెక్కారంటే ఈ చరిత్రలో ఇది ఫస్ట్ టైం సార్. అది కూడా నా పాప కావడం ఎంతో గర్వకారణంగా ఉంది సార్. ఈలోపు ఈ షార్ట్ టైంలో నేను మొదలుపెట్టింది కూడా దగ్గర దగ్గర 2 మంత్స్ 3 మంత్సే అవుతుంది సార్. అటువంటిది ఈ చిన్న టైంలో ఇంత రెస్పాన్స్ వస్తుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్. ఇంకొకటి ఇంతమంది ఇన్వాల్వ్‌మెంట్ అవుతారు. ప్రతి ఊర్లో అదేదో ధర్నాలాగా ఖచ్చితంగా పాప బాగుండాలి, పాప బతకాలి, పాపకి ట్రీట్మెంట్ చేయించాలని చెప్పేసి ఎవరు ఏం చేయగలరో ఇంతవరకు తీసుకొనొచ్చారు సార్. దాంతో పాటు గవర్నమెంట్ సపోర్ట్ చేయడం వల్ల కూడా మనకి ఇప్పుడు రాబోయే ఈ వారం 15 రోజుల్లో మన ట్రీట్మెంట్ స్టార్ట్ చేయించబోతున్నాం. పాపకి ఇంజెక్షన్ వేయించబోతున్నాం. రానున్న కాలంలో మనం అందరి పిల్లల్లాగే నా పాప కూడా హ్యాపీగా నవ్వుతూ ఆడుకుంటుందని నేను చాలా వెయిట్ చేసుకుంటూ ఉన్నాను సార్ ప్రెజెంట్ అయితే. అవును సురేష్ గారు, బిగ్ టీవీతో పాటు మీతో పాటు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి హృదయం మీ పాప ఆ బోసి నవ్వులు చిరునవ్వులు అలాగే ఉండాలి అని కోరుకుంది. అందుకే అన్ని ప్రయత్నాలు చేశాయి. ఈరోజు మానవత్వం పరిమళించింది. సురేష్ గారు, ఈ డబ్బులు సమకూరిన తర్వాత అమ్మయ్య 16 కోట్ల రూపాయలు మనకు వచ్చాయి అన్న తర్వాత ఆ క్షణం మీ రియాక్షన్ ఏంటి? ఫస్ట్ నేను 16 కోట్ల రూపాయలు ఇంజెక్షన్ అని చెప్పినప్పుడు రియాక్షన్ కంటే 16 కోట్ల రూపాయలు వచ్చాయి, ఇక పాప వైద్యానికి ఎటువంటి ఇబ్బంది లేదు అని తెలిసిన తర్వాత మీ రియాక్షన్ ఏంటి? ఏమనిపించింది మీకు? అసలు ఇంత బాగా రెస్పాన్స్ వచ్చినప్పుడే చాలా ఆనందపడ్డాను సార్. ఎందుకంటే ఇంతమంది ఇన్వాల్వ్‌మెంట్ అవుతుంది ఒక పాప కోసం వితిన్ షార్ట్ టైంలో ఇంతమంది పబ్లిక్ రెస్పాండ్ అయ్యారని చెప్పి ఒక షాక్‌లో ఉండి